నమస్కారం వెల్కమ్ టు సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ నేను మీలీనా ఇప్పుడు మనం ఉన్నాము సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ సోమాజిగూడ బ్రాంచ్ లో ఈ రోజు మనం చూడబోతున్న కలెక్షన్స్ యాంటిక్ లో లాంగ్ హారమ్స్ ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి చూసేద్దాం ఇప్పుడు మన ముందుంది ఫస్ట్ లాంగ్ హారం అండి ఇది దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇది కుందన్స్ తో మనకి ఎవరికైతే యాంటిక్ లోనే కుందన్స్ లో కావాలి మాకు లాంగ్ హారమ్స్ అనేది అట్రాక్టివ్గా కనిపించాలి అనుకుంటే ఇలాంటివి మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇది చూసినట్టయితే ఇది పీకాక్ డిజైన్స్లో వచ్చిందండి. మొత్తం ఓవరాల్గా చాలా మంది కాసుల పేరు మోడల్స్లో అడుగుతుంటారు. ఇది చూడండి కుందన్స్లోనే కాసులు వచ్చాయి, మధ్యలో అమ్మవారు వచ్చింది. సో ఇక్కడ కుందన్స్ అనేవి గ్రీన్ రెడ్ సీక్వెన్స్లో వచ్చాయి. ఆ గ్రీన్ రెడ్ కాంబినేషన్లో మనకి ఇంకా అట్రాక్ట్నెస్ అనేది పెరుగుతుంది అనమాట. బాగా కనిపించాలి, అందంగా ఉండాలని వేసుకుంటారు ఎవరైనా సరే. సో ఇలాంటి హారం తీసుకున్నారు అనుకోండి 3-in-1 యూజ్ అండ్ అట్రాక్టివ్గా కూడా కనిపిస్తారు. ఇది వచ్చేసి గ్రాస్ వెయిట్ వచ్చేసి 134 అండి అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 114 గ్రామ్స్లో ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ కలెక్షన్ చూస్తున్నామండి. ఈ కలెక్షన్స్లో కూడా యాంటిక్లో మనం కుందన్స్ లాంగ్ హారం ఇది కాంబినేషన్లో వచ్చిందనమాట. ఈ కుందన్స్లో ఈ చూసారా గ్రీన్ కలర్ కుందన్స్ అండ్ రెడ్ కలర్లో కుందన్స్ అనేవి డిఫరెంట్గా యూజ్ చేస్తున్నారు యాంటిక్లోనే లాంగ్ హారమ్స్లోనే. కింద చూసుకున్నట్టయితే మనకి ఎమరాల్డ్ హ్యాంగింగ్స్ అనేది వచ్చాయి. పెండెంట్కి మెయిన్గా లీఫ్ డిజైన్స్ వచ్చిందండి. అటు సైడ్ ఇటు సైడ్ లీఫ్ డిజైన్స్ వచ్చి రెండు సైడ్ల అమ్మవారు వచ్చింది. చుట్టూరా మనకి కుందన్స్తో హైలైట్ చేశారు. కాసుల పేరు మ్యాంగో సీక్వెన్స్లో కాసుల పేరు మ్యాంగో అనేది మొత్తం ఓవరాల్ లుక్ డిజైన్ చేశారు. ఇక్కడ మధ్యలో తీసుకున్నట్టయితే చిన్న అమ్మవారిని ప్లేస్ చేశారు పెండెంట్కి పైగా. పెండెంట్లో డీటెయిల్స్ చూసినట్టయితే పెండెంట్ లోపల అమ్మవారు హైలైట్ చేశారు. అమ్మవారిని అటు సైడ్ ఇటు సైడ్ గజలక్ష్మి అమ్మవారి లాగా ఇటు సైడ్ ఎలిఫెంట్ వచ్చింది, మధ్యలో అమ్మవారు ఉంది. గజలక్ష్మి అమ్మవారిని పెండెంట్ రూపంలో ఇచ్చారనమాట. మొత్తం ఓవరాల్ లుక్ అయితే యాంటిక్ పీసెస్ లాగా పర్ఫెక్ట్ కలెక్షన్స్లో ఉందండి. హైలైట్ కాకుండా మినిమల్గా ఉండాలి కానీ మంచి లాంగ్ హారమ్స్ కావాలి, కుందన్ డిజైన్స్లోనే కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి కలెక్షన్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 101 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి 90 గ్రామ్స్లో వస్తుంది. ఇప్పుడు మన యాంటిక్ లాంగ్ హారం కలెక్షన్లో ఇంకో కలెక్షన్ చూద్దాం. చాలా మంది కాసుల పేరు లాంటి లాంగ్ హారమ్స్ కావాలి విత్ కుందన్స్ ఎంబ్రాయిడ్స్ అన్నీ ఉండాలి. దాంట్లో మా కలెక్షన్స్ చూసినట్టయితే అన్నీ కలిసి ఉండాలి, యూనిక్గా కనిపించాలి లాంగ్ హారమే అన్నట్టు అనిపించినప్పుడు ఇలాంటి లాంగ్ హారమ్స్ తీసుకోవచ్చండి. మన కుందన్స్తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది, మధ్యలో మన గోల్డ్తో ఫ్లవర్ అనేది హైలైట్ చేశారు. ఇది చూసుకున్నట్టయితే మనకి చాంద్బాలి టైప్లో మనకి మధ్యలో ఎమరాల్డ్స్ ఇచ్చి చుట్టూరా కుందన్స్ అనేవి హైలైట్ చేశారు. హాఫ్ కుందన్స్ పెట్టారు, హాఫ్ మనకి ఏంటంటే గోల్డ్ని హైలైట్ చేశారు. ఇలా సీక్వెన్స్ వర్క్లో చాంద్బాలి అలాగే కుందన్స్ని హైలైట్ చేస్తూ సీక్వెన్స్ వర్క్లో తీసుకెళ్లారండి. ఒక దాంట్లో ఏంటంటే కుందన్స్ చాంద్బాలి టైపు అలాగే హాఫ్ గోల్డ్ అలాగే లోపల కుందన్స్ పెట్టారు. ఎమరాల్డ్స్ మధ్యలో గ్రీన్ కలర్లో ఉండేవి ఎమరాల్డ్స్తో హైలైట్ చేశారు. దీని యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేసి 112 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి 98 గ్రామ్స్. యాంటిక్ లాంగ్ హారమ్స్లోని ఇంకొక కలెక్షన్ చూద్దామండి. ఈ లాంగ్ హారం వచ్చేసి మనకి ఫస్ట్లోనే గోల్డ్ డ్రాప్స్లోనే మనకి 3 లైన్స్ అనేది ఇచ్చారు. మధ్యలో మనకి ఇక్కడ సౌత్ సీ పల్స్ చూసుకున్నట్టయితే సౌత్ సీ పల్స్తో ఎడ్జెస్ని హైలైట్ చేసి 80% గోల్డ్ హారం కావాలి, సౌత్ సీ పల్స్ ఉండాలి, అలాగే మనకు యాంటిక్ పీసెస్లో కావాలి, అలా ఎంబ్రాయిడరీ డ్రాప్స్ ఉండాలి అన్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ లాంగ్ హారం. ఈ కుందన్స్లో కూడా మనకి గోల్డ్ మధ్యలో కుందన్స్ని హైలైట్ చేశారు. మధ్యలో దీంట్లో కూడా చూసుకున్నట్టయితే పెండెంట్లో కూడా డ్రాప్స్ని హైలైట్ చేసి కుందన్ని ఫ్లవర్ డిజైన్ లాగా డిజైన్ చేశారనమాట. ఇలాంటివి వచ్చేసి 80% గోల్డ్లో, మిగతావి కొంతమందికి కుందన్స్ కావాలి, మాకు కొంచెం ఎంబ్రాయిడరీ డ్రాప్స్ రావాలి, సౌత్ సీ పర్ల్స్ రావాలి అనుకున్న వాళ్ళకి ఈ యాంటిక్ లాంగ్ హారం కలెక్షన్ అనేది బెస్ట్ అని చెప్తాను నేను. ఇది వచ్చేసి గ్రాస్ వెయిట్ 118 ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 98 గ్రామ్స్ ఉంది. ఇప్పుడు చూస్తున్నాం మనం ఇంకొక కలెక్షన్ అండి. ప్యూర్గా గోల్డ్ కావాలి, గోల్డ్లోని లాంగ్ హారమ్స్లో యాంటిక్ పీసెస్లో కావాలి అనుకున్న వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ హారం అండి. ఎందుకంటే టోటల్గా మనకి ఎలాంటి సౌత్ సీ పర్ల్స్ కానీ డ్రాప్స్ కానీ ఎక్కువగా లేకుండా ఓన్లీ ప్యూర్ గోల్డ్తోనే కావాలి, మాకు హైలైటెడ్ ఏం అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఇది హారం అనేది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకి మొత్తం లీఫ్ డిజైన్లో వచ్చింది. మధ్యలో లక్ష్మీ అమ్మవారిని హైలైట్ చేశారండి. లక్ష్మీ అమ్మవారితో పాటు కింద మనకి 2 లక్ష్మీ అమ్మవారిని సీక్వెన్స్లో పెంచుకుంటూ వచ్చారు. అలాగే మనకి మధ్యలో చూసుకున్నట్టయితే ఒక డిజైన్ ప్యాటర్న్ ఇచ్చి దాంట్లో మనకి ఎలిఫెంట్స్ని హైలైట్ చేస్తూ అటు సైడ్ ఇటు సైడ్ మధ్యలో మనకి 2 వేస్లో మధ్యలో ఏంటంటే అమ్మవారి పెండెంట్ని ఇటు సైడ్ అటు సైడ్ పీకాక్ వర్షన్లో తీసుకొని మధ్యలో అమ్మవారిని హైలైట్ చేశారండి. కింద చూసుకున్నట్టయితే ఎంబ్రాయిడ్ బాల్స్తో మనకి హ్యాంగింగ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. మధ్యలో పెండెంట్ చూసుకున్నట్టయితే లక్ష్మీ అమ్మవారి పెండెంట్తో మనకు అమ్మవారు అనేది ఈ డిజైన్లో కనిపిస్తూ ఉంటారు. మనకి కింద అనేది పెండెంట్లో హైలైట్ చేస్తూ పెద్ద అమ్మవారిని అయితే ప్రొవైడ్ చేశారు. కింద బాల్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ సింపుల్గా హ్యాంగింగ్ డిజైన్ ఒకటి ఇచ్చారండి. ఈ మొత్తం హారం వచ్చేసి మనకి చూడ్డానికి యూనిక్ లుక్తో పర్ఫెక్ట్గా ఎవరైతే గోల్డ్లోనే కావాలి, యాంటిక్లోనే హారమ్స్ అనేది ప్యూర్ గోల్డ్లోనే కావాలి, మాకు ఏమీ అవసరం లేదన్న వాళ్ళకి
పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 86 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి 72 గ్రామ్స్లో ఈ లాంగ్ హారం అనేది అవైలబుల్లో ఉంది. చూసారు కదా, యాంటిక్ వర్క్ కుందన్ కాంబినేషన్లో లాంగ్ హారమ్స్ బోల్డ్ అని కలెక్షన్స్ మీకు ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. తక్కువ ప్రైజెస్లో ఎక్కువ ఎలివేషన్తో తక్కువ వెయిటేజ్తో తక్కువ మనీతో మనకి ఎక్కడైనా గోల్డ్ కావాలి అనుకుంటే అది సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో మాత్రమే దొరుకుతుందండి. మీరు ఇక్కడికి వచ్చి ఒకసారి కలెక్షన్స్ అన్ని చూసి మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు.